హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీ ముందుకు ఒక G+1 బిల్డింగ్ తీసుకొచ్చానండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్. సో నార్త్ ఫేసింగ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి పెయింట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మంచి లగ్జరీ లుక్లో నీట్ ఫినిషింగ్ తోటి ఉందండి ఎలివేషన్. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో చూసుకోవచ్చు, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అండ్ కాలమ్ కూడా మొత్తము టైల్ వేశారు. అండ్ ఎలివేషన్ కూడా మొత్తం టైల్స్తో కంప్లీట్ అయిపోయి గోల్డెన్ బీడింగ్స్ తోటి అండ్ గోల్డెన్ పట్టీ తోటి ఉన్నాయి మొత్తం టోటల్గా. సో స్టేర్ కేస్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఎస్ఎస్ రైలింగ్ కంప్లీట్ అయింది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ ఇచ్చారు. చౌకట్ కూడా టేక్వుడ్. సైడ్ కున్న డోర్ కూడా మొత్తము టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. మొత్తం పెయింట్స్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. వెంటనే మనం మూవ్ అయిపోవచ్చు. సో వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఈ డోర్ కూడా మొత్తం టేక్వుడ్ డోర్ ఇచ్చారు. సో విండో వచ్చేసి యూపీవీసీ విండో వస్తుంది. సరౌండింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్ వస్తుంది. సో హాల్ నుంచి వెళ్ళి పక్కకి వెళ్తే ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ చూసుకోవచ్చు, వాల్కి వచ్చేసి టైల్ ఇచ్చారు. ఎలా ఉందో ఇప్పుడు మనము లోపలికి వెళ్తే ఇది వచ్చేసి పూజ గది. పూజ గదిలో కూడా టైల్స్ కంప్లీట్ అయినాయి. పూజ గది పక్క పంట చూస్తే ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడానికి మనకు డోర్ కూడా ఇచ్చారు. కిచెన్లో మొత్తం సెల్ఫ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. టైల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం గ్రానైట్ వేశారు ప్లాట్ఫామ్కి. సో బయట చూసుకుంటే ఎట్లా ఉందో చూసుకోవచ్చు, హాల్ ప్లస్ డైనింగ్. సో కిచెన్ పక్క పంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో సో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం పెయింట్స్ కూడా మొత్తం ఫైనల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్తే ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్లో మనకు కామన్ టాయిలెట్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ కాదు, ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. చూసుకోవచ్చు, ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. పైన వచ్చేసి లో రూఫ్ ఇచ్చారు. సో డోర్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇది వచ్చేసి ఆర్ఎల్ నగర్లో ఉందండి. G+1 హౌస్. గేటెడ్ కమ్యూనిటీ కాదు కానీ మనకు ఇండిపెండెంట్ హౌస్ అండి. సో హౌస్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ నా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మధ్యలో మీడియేటర్స్ అంటూ ఎవరు ఉండరు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇచ్చేస్తాను. చూసుకోవచ్చు, ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనము. మొత్తము గ్రానైటే వచ్చిందండి. ఎస్ఎస్ రైలింగ్ కంప్లీట్ అయి ఉంది. ఎలివేషన్లో చూసుకోవచ్చు, గ్రిల్ వచ్చి విత్ గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది. సో పైన చూసుకున్నా కూడా మొత్తము ఎలివేషన్లో మొత్తం టైల్స్ ఇచ్చారు. సో టేక్వుడ్ చౌకోట అండ్ డోర్ ఇచ్చారు. సో హ్యాపీగా పైనుండి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. సో చూసుకోవచ్చు, లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి పక్క సైడ్ కూడా ఇది టేక్వుడ్ డోరే అండి. చూసుకోవచ్చు, లాస్ట్లో వాష్ ఏరియా ఉంది. ట్యాప్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్లో కూడా స్పెషల్గా కలర్ డిజైన్ చేశారు. విండోస్ కూడా మొత్తము యూపీవీసీ విండోస్, సేఫ్టీ గ్రిల్ అండ్ సరౌండింగ్ మొత్తము గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ వచ్చినాయి. ఒక వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి పూజ గది. పూజ గదిలో కూడా టైల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పక్కలోనే కిచెన్ ఉందండి. సో కిచెన్లో కూడా మొత్తం టైల్స్ కంప్లీట్ అయిపోయి సెల్ఫ్స్ ఇచ్చారు. సో కిచెన్కి అటాచ్డ్గా మనకు వాష్ ఏరియా ఉంది. సో ఈ వాష్ ఏరియాలో మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ట్యాప్ ఇచ్చారు ఎక్స్ట్రా. అండ్ కిచెన్ వచ్చి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం కిచెన్లో నుంచి వెళ్ళి. కిచెన్ పక్క పంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. చూసుకోవచ్చు ఎలా ఉందో. అటాచ్డ్ టాయిలెట్ ఉంది. టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది టాయిలెట్ అండి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్కు పక్కలోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు కామన్ టాయిలెట్ ఉంటుంది. ఈ కామన్ టాయిలెట్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్. ఇది వచ్చేసి మొత్తము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి లో రూఫ్ ఉంది. చూసుకోవచ్చు, లో రూఫ్. సో ఈ హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయి ఉందండి. ఇక మళ్ళా టైం ఏం లేదు, అండర్ కన్స్ట్రక్షన్ అది ఇది ఏం లేదు. డైరెక్ట్ రైట్ మూవ్ అండి.
సో, ఓకే యేసుకుంటే డైరెక్ట్ మూవ్ అయిపోవచ్చు వితిన్ 10 డేస్‌లో. సో, ఇది హౌస్ అండి. సో, చూడనీకైతే బాగా అనిపించింది నాకు. సో, డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ ఒకసారి. టోటల్ హాలు, రూమ్సు అండ్ కిచెను. సో, డోర్ క్వాలిటీస్ కూడా మంచిగున్నది. టేక్‌వుడ్ డోర్ క్వాలిటీ. సో, నాకైతే బాగా అనిపించింది. అందువల్లనే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో, ఇదొచ్చేసి మొత్తము సరౌండింగ్ గూడా నీట్‌గా ఉన్నది. మొత్తము కమ్యూనిటీ గూడా మంచిగున్నది. సో, ఇప్పుడే హౌసెస్ అన్నీ చుట్టుపక్కల చాలా స్పీడ్‌గా అవుతున్నాయండి. ఇప్పుడు మనము టెర్రస్ పైకెళ్తున్నాము. టెర్రస్ పైకెళ్ళేటప్పుడు గూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ తోటిచ్చారు. సో, సరౌండింగ్స్ కట్టింగ్ గూడా ఉంది. సో, సీవేజ్ ప్రాబ్లమ్ ఉండకుండా ఇది ఎలివేషన్‌లో భాగంగా ఇచ్చారు. లైట్స్ ఇచ్చారు. సో, చూసుకోవచ్చు పైన టెర్రస్ పైన ఎలా ఉందో. టెర్రస్ పైన మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తది. అండ్ వాష్ ఏరియా ఉంటది. సో, ఇదొచ్చేసి హౌస్ అండి. నాకైతే బాగా అనిపిచ్చింది. సరౌండింగ్ గూడా మీరు జూసుకోవచ్చు సరౌండింగ్ ఎలా ఉందో. సో, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రై చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అవ్వకపోయినా గూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ గాని, యూజ్ గాని ఉండొచ్చు. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోసు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. బై.